ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 24వ పాసురం. ఈ పాసురం కూడా మనం 2 సార్లు చదవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాసురం. ఈ పాసురాన్ని రోజు దేవాలయాల్లో మంగళాశాసనం కోసం చదువుతారు. ఈ పాసురంలో పోత్తి అనేటువంటి పదం ఎక్కువసార్లు వస్తుంది. పోత్తి అంటే ఏంటంటే మంగళాశాసనం అని అర్థం సంస్కృతంలో. తెలుగులో మంగళమును కోరుట. మనం భగవంతుని ఏదో ఒకటి ప్రార్థిస్తూనే ఉంటాం. ఎలాగా? ధర్మ అర్థ కామ మోక్షం, ఈ 4 దేనికైనా ప్రార్థించవచ్చు. అంటే ధనం, జ్ఞానం, శాంతి, ఆరోగ్యం మొదలైన వాటి కోసం. మనుషుల్లో 4 రకాలు ఉంటారటండి. 4 రకాల మనుషులు ఉంటారట మనస్తత్వం. ఎలాగంటే అల్పమైనవాడు, సామాన్యుడు, మంచివాడు, ఉత్తముడు అని. వీళ్ళు ఎలా కోరుకుంటారంటే స్వామిని, ఈ అల్పమైన వాడు ఏం కోరుకుంటాడంటే తనకి మంచి జరగకపోయినా పర్వాలేదు, ఎదుటివాడికి మాత్రం జరగద్దు అని కోరుకుంటాడట. ఇంకా రెండవ వాడు ఏమని కోరుకుంటాడంటే తాను మంచిగా బ్రతకాలి, ఎదుటివాడికి కూడా మంచిగా బ్రతకాలి, నేను ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి అని రెండో వాడు కోరుకుంటాడు. ఇంకా మూడో అతను ఏమనుకుంటాడంటే నేను మంచిగా బ్రతకాలి, ఎదుటివాడు కూడా మంచిగా బ్రతకాలి అనుకుంటాడు. ఇంకా 4వ అతను ఏమంటాడే నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, ఎదుటివాడు మాత్రం ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇలా కోరుకుంటారట. అసలు నిజమైన ప్రేమ, భక్తి భగవంతుని మీద ఉండేవాళ్ళు ఏం కోరుకుంటారో ఈ పాసురంలో మనకి చెప్తుంది. ఇక్కడ పోత్తి అంటే మంగళాశాసనం చెప్పుకున్నాం కదా. వీళ్ళ యొక్క ఈ వ్రతం యొక్క వీళ్ళ యొక్క అంతిమ ప్రయోజనం ఏమిటి? దేనికి కోరుకుంటున్నారు, దేనికి వ్రతం చేస్తున్నారు అంటే మంగళమును కోరుకోవటం. అంటే పరమాత్ముని దర్శనం చేసుకోవటం అంతిమ ప్రయోజనం వీళ్ళు చేస్తున్న దానికి. ఇక్కడ ఆండాళ్ళ తల్లి స్వామిని శయన మందిరం నుంచి బయటకు రమ్మని ఆహ్వానించి సింహాసనంపై అధిరోహించమని ప్రార్థించింది తన తోటి గోపికలతో. ఇక్కడ మంగళాశాసనం స్వామివారికి వేటికి చెప్తున్నారంటే స్వామివారి యొక్క పాదాలకి, బాహువులకి, హస్తములకి, ఇంకా ఆయన చేతిలో ఉండేటువంటి బల్యమునకి, ఆయన యొక్క వాత్సల్యానికి, ఇలా మొదలైన వాటికి మంగళం పాడుతున్నారు. స్వామి ప్రవృత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ. ఆశ్రితులకి కొంగు బంగారమే. గోపికలంతా తన తిరుమాళిగ నుంచి వీరసింహం వలె నడిచి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించమని కోరినట్లే స్వామి చేశాడు గోపికల కోసం. స్వామి యందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్త సులభుడైన వాడు స్వామి, వారు ఏది చెప్తే అదే చేస్తాడు కదా. అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు, అయ్యో స్వామిని ఇంత దూరం నడిపించామే, ఆయన పాదాలు ఎంత కందిపోయాయో, ఆ స్వామికి ఎంత శ్రమ కలిగిందో అని ఆందోళన పడి అత్యంత భక్తి ప్రవృత్తులతోనూ వాత్సల్యంతోనూ స్వామి పాదాలకి మంగళాశాసనం చేయడానికి సిద్ధపడ్డారు. తాము వచ్చిన పనిని మర్చిపోయారు. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందంతో గోపికలు, ఆండాళ్ళు వీళ్ళందరూ మంగళాశాసనం పాడారు ఈ పాసురంలో. పాసురం: அன்று உலகமளந்தாய் ஆடிப்போத்தி, சென்ரங்கு தெல்லங்காய் செத்தாய் திரள் போத்தி, பொன் ரச்சகடமுதிர்த்தாய் புகழ் போத்தி, கன்று குடிலாயிருந்தாய் களல் போத்தி, குன்று குடையாவுடுத்தாய் குணம் போத்தி, வென்று வகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி, என்றுன் சேவகமே ஏத்திவரை கொள்வான், இன்றியாம் வந்தோம் ఇరంగేలోరెంబావాయ్. ఇక్కడ ఈ పాసురం యొక్క భావం చెప్తాను.
దేవతల యొక్క రాజ్యములను అపహరించిన బలిచక్రవర్తి యొక్క మదం అడగించ వామనుడయి బలిని యాచనమునరించి వెన్వెంటనే త్రివిక్రముడవై కఠినమైన ఈ లోకములను గణించినవాడా, ఆనాడు కందిన నీ సుకుమార పాదారవిందములకు ఈనాడు మంగళమగుగాక అని చెప్పి పాదాలకి చెప్తున్నారు. నిన్ను విశ్వసించియున్న సీతాదేవి లంకకు తీసుకొని పోబడగా ఆమెకై లంకగేగి అందమైన ఆ లంకాపట్టణమును నాశనమునరించినవాడా, ఆనాటి నీ బాహుబలమునకు నేడు మంగళమరుగాక. ఇక్కడ బాహువులకి నీడ కొరకై ఉంచబడిన శకటముపై అసురుడు ఆవేశించినప్పుడు ఆ శకటాసురుని కీళ్ళు ఊడిపోవునటుల పాదములు జాపి తాకించిన నీ యొక్క కళ్యాణ గుణ కీర్తికి మంగళమరుగాక. మాకందరకు ఆధారభూతమైన నిన్ను సంహరింపదలిచి ఏతించిన ఇరువురిలో ఒకడైన వత్సాసురుని గోటి వెళ్ళ రీతిన రెండవ వాడైన కపిత్తాసురుని పైనకు విసిరవేసి ఇరువురిని ఒకే పర్యాయమును నేల కూల్చిన సమయమున ముందుకు జాపిన నీ యొక్క శ్రీ చరణమునకు మంగళమగుగాక. ఇంద్రుడు ఆగ్రహమున రాళ్లను వర్షించగా వాటి నుండి గోపాలను రక్షించుటకు సమీపమందున్న పర్వతమునొకదానిని ఎత్తి ఛత్రముగా పెట్టి రక్షణమునరించిన నీ వాత్సల్యమునకు మంగళమగుగాక. తన యొక్క జయశీలము చే ఎదిరించినటువంటి శత్రువులను సమూలముగా నిర్మూలింపజేసడి నీ హస్తమందలి బల్యమునకు మంగళకరమగుగాక. ఈ రీతిగా నీ వీరచరితమునే కీర్తన మొనరించుచు నీ నుండి పరై అనేది దానిని పొందడి నిమిత్తమై ఓ స్వామి, ప్రస్తుతము మేము యతించినవి కదయ్యా, దయచేసి అనుగ్రహము నీయవయ్యా అని ఎంతో ఆర్తిగా గోదాదేవి మిగిలిన గోపికలతోటి స్వామిని ప్రార్థిస్తూ ఉన్నది ఈ పాసురంలో. కృష్ణం వందే జగద్గురుం.